వాళ్ళకైతే కనుక మనకి 13 కల్లా సాయంత్రం పూట ఏమో నోటిఫికేషన్ అవుతుంది. వీలుంటే ఆ రోజున అమౌంట్ ఇచ్చేస్తాం ఆదివారం సాయంత్రం కల్లా. లేదంటే కనుక మనకి ఏం డిలే అవుతుందంటే కనుక సోమవారం పొద్దున కల్లా అయిపోతుంది. 12 లోపు క్లోజ్ చేసేసుకుంటాం. ఎవరైతే ఎక్కడైతే తీసుకున్నారో వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాయిదాలు కట్టించుకుంటాం. అయితే మీరు మీ ఇళ్ళకాడికి వచ్చి 10 మంది ఇళ్ళకాడికి మేము కట్టించుకోవాలని మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరే ఎవరన్నా ఒక పాయింట్ ఎంచుకోవాలి. ఒకరికి డబ్బులు బుక్కులు ఇచ్చేస్తామంటే ప్రతి నెల మా ఏజెంట్ వచ్చి కట్టించుకుంటాం. ఎవరైనా కట్టకపోతే వాళ్ళ ఇంటికి మేము వస్తాం. అది వాళ్ళకి ఇంటికి మేము మమ్మల్ని రప్పించుకున్నారంటే మీరు 3 నెలలు వాయిదా కట్టకపోతేనే మేము వస్తాం. ఇప్పుడు ఇవి తీసుకున్నారు ఈ గ్రూప్లో అందరూ ఒకరికి ఇవిడికి ఇచ్చేస్తారు అనుకున్నాం. ఈవిడ దగ్గరకు వచ్చి ప్రతి నెల కట్టించుకుంటాం. ఒకవేళ ఈవిడిని 3 నెలలు కట్టలేదు అనుకో ఈవిడ ఇంకా అడిగేది లేదు. ఇంక ఈవిడ దగ్గరకు వచ్చి రికవరీ చేసుకుంటాం. 7 కట్టాలి 2 మంది 9 మంది అయ్యారు. 9 మంది ఒకసారి అడిగాను రిటర్న్ రాసి అమ్మా మేము ఇప్పుడు మీకు ఇస్తున్నాం కదా, వస్తువులు ఇస్తున్నాం కదా, అవి మీరు వాడుకుంటారు రిటర్న్ ఇచ్చేస్తారు మళ్ళీ మాకు. ఇప్పుడు ఇచ్చే ఐటమ్స్ అన్నీ మీకు డబ్బులు ఇచ్చినాక రిటర్న్ తీసుకుంటాం. మళ్ళీ వాడుకోరు కదా అవి. చెప్పండి రొయ్యి బాగోళ్ళు ఆయన ఏమంటుండంటే ఇన్ని మనం డబ్బులు కడుతున్నాము ఇవన్నీ ఎత్తున్నాం కదా, ఒకసారి అసలు ఆరోళ్ళది ఆధార్ కార్డు కూడా మనకి అదొక్కటి. మీరు అనేదానికి నేను సమాధానం చెప్తానమ్మా. మీరు దీంట్లో సిస్టమేటిక్గా ఏంటంటే రూల్స్ ఏంటంటే కనుక మేము ఇచ్చేదేమో క్యాష్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి రొటేషన్ చేస్తున్నాం. దానికి లెక్క లేదు, పత్రం లేదు. నేను పలానా నా కార్డు ఇచ్చి నేను నీకు మళ్ళీ నేను ఇబ్బంది పడాలా? నీకు నమ్మకుండా తీసుకోవాలి అంటే కట్టుకోకపోతే ఆగిపో. నీకు లేదంటే ఆన్లైన్లో తీసుకో, బ్యాంకు ద్వారా ఇప్పిస్తాను. వైట్ కాబట్టి నాకు హ్యాపీగా నా డీటెయిల్స్ అన్నప్పుడు ఇస్తాను. ఇప్పుడు నువ్వు తీసుకునేది బ్లాక్లో తీసుకుంటున్నావు, క్యాష్ తీసుకుంటున్నావు, వస్తువు పని రాయించుకుంటున్నావు. నేను పొద్దున్న నీ ఇళ్ళకాడికి వచ్చి డబ్బులు ఇచ్చితే ఏమన్నా పలానా ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఇతను వచ్చి నాకు డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు, నా పైసలు ఇచ్చేస్తాను అన్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో తెలియదు అనేసి నువ్వే పట్టిస్తావు నన్ను. రేపు పొద్దున ఏముంది 10 లక్షలు తీసుకొచ్చి నువ్వు పట్టించావంటే 20% ఇస్తాను నేను గవర్నమెంట్ ప్రైజ్. అంటే 2 లక్షలు వస్తుంది. ఈ 50,000 తీసుకుంటే 2 లక్షల నుంచి ఆలోచిస్తాను. ఇప్పుడు మీది ఏం కంపెనీ? అది మాది లక్ష్మీ ఫైనాన్స్ అండి. ఇక్కడ బ్రాంచ్ ఎక్కడ? బ్రాంచ్ వచ్చి మనకి ఇక్కడ భూపాలపల్లిలోనే ఉంది, ప్లస్ ఏంటి పరకల్లో ఉంది, అమీర్పేటలో ఉంది. మీ ఏంటి భూపాలపల్లిలో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, దాని బ్యాక్ సైడే పెట్టాం ఆల్రెడీ. అంటే మీకు పెద్ద పెద్ద బోట్లు పెట్టి నేను డబ్బులు మారుస్తున్నాను చూపించేది కాదు కదా. ఇది కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు, అక్కడ ఫ్యామిలీతోటే ఉంటారు. ప్రతి నెల మేళ్ళ కాడికి వచ్చి కట్టించుకుని వెళ్తారు మీరు డబ్బులు ఇచ్చినా. ఇది బ్యాంక్ అన్నట్టు ఏముండదు. బ్యాంక్ కాదండి, క్యాష్ డైరెక్ట్. మేము చెప్పాం కదా మా 10 మంది సిండికేట్ అయ్యి డబ్బులు ఉన్న వాళ్ళు బయటకు ఇచ్చుకున్నారు. మీరు తీసుకుని పరిమితి ఇలా చేసుకోండి అమ్మా, ఇలాగ ఇస్తాము ఆఫ్లైన్. లేదు సార్ మీరు ఇలా కాదండి, మీకు ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లో తీసుకుంటాం సార్ అంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే 750 పైన ఉండాలి. ఒకళ్ళు కట్టకపోతే మిగతా 9 మంది కలిపి కట్టాలని మొన్నే చెప్పండి. మీరు ఆన్లైన్ కావాలి ఆఫ్లైన్ అని చెప్పినప్పుడు మీరు ఆఫ్లైన్లో కావాలన్నారు కాబట్టి ఇది పెట్టారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి ఇదివరకు ఎక్కడ ఇచ్చారా? ఇదివరకు ఎక్కడ ఇచ్చారా? ఇచ్చాము, నడుస్తున్నాయి ఆల్రెడీ. పరకలేరు నడుస్తున్నాయి ఆల్రెడీ. రేకొండ డబ్బులు ఇచ్చినట్టు ఇస్తారమ్మా, కానీ మీకు వస్తువు రూపాయలే రంగంలో పెడతాం. వాళ్ళ పేర్లు మేము చెప్తాం. ఇచ్చారమ్మా అంటే క్యాష్ నడుస్తుంది, కడుతున్నారు ఆల్రెడీ. వాయిదాలు నడుస్తున్నామా? మేమెందుకు చెప్తాం అయ్యిందని? కాదు, ఒక్క నిమిషం మీరు అట్లా అదే కాకండి అమ్మా. ఒకళ్ళ గురించి ఒకటి మీరు ఆధార్ కార్డు ఏమంటే ఇస్తలేరు, ఇంకోటి ఐడి కార్డులు లేదు, ఇక్కడ ఆఫీసు లేదు. మీది మా లాంగ్వేజ్ కాదు, తప్పు అనుకోక, మా లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ శాంతినగర్ వసూలు చేసిరు, ఇటు గడ్డకు వసూలు చేసిరు, ఇక్కడ వసూలు చేస్తారు. మీరు ఇచ్చే టైంకి ఇప్పుడు ఏదో వాళ్ళకి ఇచ్చినాక మాకు ఇస్తే మాకంటూ కొద్దిగా నమ్మకం ఉంటుంది కదా. మీకు ఇంత కూడా ఏదన్నా కదా, ఒకళ్ళైనా తీసుకోండి, డబ్బులు ఇచ్చినాక మిగతా వాళ్ళందరూ యాడ్ చేసుకోండి అని చెప్పు. మీరే డబ్బులు ఇస్తున్నారు కదా మాకు. డబ్బులు ఇస్తామని ఇవన్నీ అడుగుతాను. మీరు డబ్బులు ఇచ్చాము, అదే మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం. ఒకళ్ళే తీసుకోండి, మిగతా వాళ్ళందరూ యాడ్ అవ్వండి. డబ్బులు ఇచ్చిన ఎలాగ 2 రోజులే కదా. అదేనమ్మా మేము ఇలాగే మాట్లాడతాం. ఇప్పుడు ఇదే కాలనీలో గడ్డకి 14, 13 అవుతాయి. మరి మాకు 2 రోజుల్లో అడ్జస్ట్మెంట్. మీరు అక్కడి నుంచి చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళకి 13వ తారీఖున ఇచ్చేయండి, మేము 14వ తారీఖు మేము తీసుకుంటాం. అదేనమ్మా మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం. చేసుకోండి.
అదే నేను చెప్పేది వీళ్ళకి ఇచ్చినా కూడా మీరు అందరూ తీసుకోండి అంటున్నాం. మేడం గారు మాకు 9 మంది కూడా అవసరం లేదని చెప్పి ఒకరు తీసుకొని ఒకరికైనా ఇస్తామని సార్ చెప్పి ఇప్పుడు మీరు మాకు మాలాంటి వాళ్ళకు నమ్మకం ఉండదు అట్లా ఇస్తలేరు కదా మేడం 1 లక్ష ఇప్పుడు రూపాయలు మీరు 55,000 మీరు ఇస్తారు అని అంటే మాకు ఇల్లు ఉన్నాయి ఇక్కడ వారం చీటీలు మామూలుగా అందరూ వచ్చేసి ఆధార్ కార్డులు ఇచ్చి వ్యాపారం చేస్తారండి. 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చారనుకున్న ఆధార్ కార్డు నేను ఇస్తాను. రండి సార్ మేడం గారు చెప్పండి. మీకు ఆధార్ శాంపుల్ చేసి